Good morning, madam. Good morning, sir. So Madam, instructions ఏమన్నా వచ్చాయా సార్? వాయిస్ audible గానే ఉందా? మీ వాయిస్ ఓకే. వాట్ అబౌట్ మై వాయిస్? Yes, madam. సో Audible ఇన్స్ట్రక్షన్స్ గానే ఏమన్నా ఉంది. వచ్చా? ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మేడం. ఓకే సార్, దెన్ ఫైన్. సో యాక్చువల్గా ఈ రోజు ఎగ్జామ్ వీళ్ళకి వీక్లీ అసెస్మెంట్. ఓకే సో దానికి సంబంధించి లింక్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. సో స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయితే. ఓకే సార్, లెట్స్ వెయిట్ ఫర్ 2 more minutes దెన్. ఓకే. సో అందరు కూడా స్టూడెంట్స్ మీరు రీనేమ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో రీనేమ్ విత్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్స్ అండ్ యువర్ కాలేజ్ నేమ్స్. సో రీనేమ్ ఎలా చేయాలి అంటే మీకు పార్టిసిపెంట్స్ దగ్గర మోర్ అన్ ఆప్షన్ ఉంటుందండి. సో మీరు చూసినట్లయితే పార్టిసిపెంట్స్ దగ్గర మీకు మోర్ అన్ ఆప్షన్ ఉంటుంది. సో మోర్ అన్ ఆప్షన్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అంటే ఎంటర్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా రీనేమ్ ఆప్షన్ అడుగుతుంది. సో రీనేమ్ ఆప్షన్ అడిగినప్పుడు మీరు బ్యాక్ స్పేస్ యూజ్ చేసుకొని సో ఫస్ట్ మీ కాలేజ్ నేమ్, యువర్ డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ యువర్ నేమ్ అండ్ కాలేజ్ నేమ్. ప్లస్ ఇంకొకటి, సో వీడియోస్ అందరూ కూడా ఆన్ చేయండి, వెబ్ క్యామ్స్. సో ఈరోజు ఎగ్జామ్ ఉంటుంది మీకు వీక్లీ అసెస్మెంట్. సో అందరూ కూడా వీడియోస్ ఆన్ చేస్తే మనకు అసలు తెలుస్తుంది అసలు మీరు అంటే కాలేజ్ నుంచి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పని. సో వీడియోస్ అందరూ ఆన్ చేయండి అండి. సో ఇప్పటి వరకు చెప్పిన సిలబస్ ఎంతమందికి ఐడియా ఉంది? అట్లీస్ట్ విని బ్రెయిన్లో ఉంచుకున్నారా? అట్లీస్ట్ కాపీ చేయకపోయినా చూద్దాం. We will test your knowledge levels today. Sir, time, did they mention time limit? యాక్చువల్లీ Like, ఒక లింక్ ఉంటుంది మేడం. సో మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఆ okay, లింక్ sir. లోనే ఉంటుంది మొత్తం అంతా. Okay, then fine. సో నేను లింక్ షేర్ చేస్తున్నాను మేడం. Okay, sir. ఓకే మేడం. I think we have to wait for 5 more minutes, I think, because students are not ready in some colleges, because I can see only faculty faces there. Are there students? సో ఎవరైనా అంటే ఫ్యాకల్టీస్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తుంటే చాట్ బాక్స్లో ఎంటర్ చేయండి అండి. సో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదంటే ఫ్యాకల్టీస్ పార్టిసిపేట్ చేశారా ఈరోజు? సో చాట్ బాక్స్లో నాకు ఎంటర్ చేస్తే మాకు Actually, we don't need preparation for all these assessments, because చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పటి వరకు డీల్ చేసిన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ మీదే ఉంటుంది ఎగ్జామ్. So you don't need preparation. So whatever you learned from these classes, if you just mention that knowledge on the paper, that's enough. Not paper, so we will share Google Sheet with you. Yeah, good morning everyone. Are you ready to write exam? Yeah, Sirisha is always ready to write exam. She is active. Okay, Premlata, you are saying that you are new joining, but don't worry. Questions are general questions regarding personality development. So general గా తెలిసినయే ఉంటాయి. సో డోంట్ వరీ. మనం ఇంగ్లీష్లో హై గ్రామర్ లెవెల్ క్వశ్చన్స్ ఏమి ఇవ్వట్లేదు. సో దిస్ క్వశ్చన్ పేపర్ ఈస్ జస్ట్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్.
సో ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలంటే త్వరగా జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే మీకు వీక్లీ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది కదా. సో ఒకసారి లింక్ మనకి నేను చాట్ బాక్స్లో ఎంటర్ చేశానంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వెంటనే జాయిన్ అయిపోండి. So we have 25 questions. సో ఎక్కువ టైం ఏం పట్టదు. సో మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి కాబట్టి. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ 40 to 50 minutes are there. So till 10 o'clock we'll give you time. I request everyone to switch on their videos and write exam. Okay, no cheating and don't discuss with others. So whatever you are feeling about that question, whatever answer is the right. So adi just click cheste chalu. Okay. Dilip sir, did we get that link? సో షేర్ చేసేస్తున్నాను మేడం. Okay, then fine. ఓకే. సో స్టూడెంట్స్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయండి. ఇంకెవరైనా పెండింగ్ వీడియో వెబ్ క్యామ్స్ ఎవరైనా ఆన్ చేయకుండా ఉంటే ఆన్ చేయండి. సో నేను లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో లింక్ ఫార్వర్డ్ చేసినప్పుడు మీకు డైలీ మీకు ఐడియా ఉంది కదా గూగుల్ ఫామ్. సో మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఎలా అయితే ఫిల్ చేస్తున్నారో నాకు అలానే ఉంటుందండి. సో జస్ట్ కొన్ని ఫార్మల్ డీటెయిల్స్ ఉంటాయి. సో చూడండి మీకు చాట్ బాక్స్లో ఎంటర్ చేశాను లింక్. సో ఎగ్జామినేషన్ లింక్ అండి అది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ మనకి ఎగ్జామినేషన్ లింక్ అది. సో ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ యువర్ నేమ్ అండ్ యువర్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సో కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అవి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్ ఓపెన్ అవుతుందండి. సో బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. లింక్ అందరికి వచ్చిందా? సో చాట్ బాక్స్లో లింక్ అందరికి వచ్చిందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. రిసీవ్డ్ ఆర్ నాట్ ఎగ్జామినేషన్ లింక్? ఓకే. Chimakurti girls, exam link వచ్చిందా మీకు? Why you are not reacting? Chimakurti. చూడండి చాట్ బాక్స్ లో లింక్ వస్తుంది. అదర్వైజ్ కాల్ యువర్ ఫ్యాకల్టీ అండ్ దే విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ డోంట్ నో, కాల్ యువర్ ఫ్యాకల్టీ మెంబర్స్. డూ యూ నో హౌ టు ఫైండ్ చాట్ బాక్స్? Start writing exam. Click on that Google form, everyone. ఓకే, సెండ్ లింక్ అగైన్ అంటున్నారు కదా. సో చూడండి ఒకసారి మళ్ళీ ఫార్వర్డ్ చేశాను. సో మీకు లింక్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయండి అండి. సో ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే స్టూడెంట్స్ ఇంకా సో ఫ్యాకల్టీ మెంబర్స్ కొంచెం హెల్ప్ చేయండి అండి. లింక్ వచ్చింది కదా మీకు. సో ఆ లింక్ అనేది మీరు షేర్ చేయండి స్టూడెంట్స్కి. సో చాట్ బాక్స్లో అయితే ప్రస్తుతానికి ఉంది. సో ఎవరైనా రెస్పాండ్ అయితే మాత్రం చాట్ బాక్స్లో నుంచి కూడా లింక్ అనేది పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కనపడదు. Okay, those who got link, start writing exam. So if you have any doubts, chat box lo text cheyandi. So we will help.
సో ఎవరికైనా ఫామ్ లో డీటెయిల్స్ అంటే ఏమైనా అర్థం కాకపోతే చాట్ బాక్స్ లో ఎంటర్ చేయండి. సో మీకు ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో ఎంటర్ చేస్తే నేను ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతాను. Okay, GJC Turumella, why you are not writing exam? Have you started writing exam? ఐ థింక్ ఫ్యాకల్టీ మెంబర్ ఏమో మేడం. No, I interacted with him once. He said he is student. Sir, GJC from Darsi. Sir, students are not there. Sir, ఒకసారి దర్శి ఫ్యాకల్టీని అన్మ్యూట్ చేయండి. Dilip sir. ఎస్ మేడం 1 minute. జీజేసి దర్శి. Yes sir. ఎస్ మేడం. Sir, from Darsi, students are writing exam or not? Not responding, sir. See, I request faculty members, please allow students to write the exam. So this is weekly assessment. సో బ్యాచ్ నెంబర్ 6 అండి. There is బ్యాచ్ నెంబర్ 6 అండ్ సెషన్ 1. బ్యాచ్ నెంబర్ 6. Madam, students are not there, madam. Hello? okay. సో స్టూడెంట్స్ రావట్లేదా కాలేజ్ కి, లేకపోతే టైం ఏమన్నా ఉందా రావడానికి? జాయిన్ అయింది నిన్నే మేడం స్టూడెంట్స్. Okay. ఇంకా Okay. ప్రెసెంట్ అయితే ఇంకా రాలేదు. ఓకే, సో చూడండి 10 o'clock లోపు వస్తే ఎగ్జామ్ అటెంప్ట్ చేయించండి స్టూడెంట్స్తో. ఓకే ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. So why you are asking me to respond? What's your question? Someone asked me to respond. This Oppo A9 2020. Do you have questions regarding exam? Sir, they got out. Only SC students. Yes. Sir, once unmute Oppo A9 2020 once. 1 minute, madam. Oppo A9 2020, madam. Yes, sir. Okay. No, they are raising their hand. They want to Oppo నుంచి ఎవరైతే లాగిన్ అయ్యారో ఒకసారి రెస్పాండ్ అవ్వండి.
Madam, Sir, good morning, ma'am. good morning. What's your problem? Actually, to write exam, some students are interested, madam. Okay. But while link opening, it is asking college name, inter college name. Okay. But we are not finding our college name, madam. Okay. So what's your college name, sir? What's your college name? Government Junior College, Veldurthi, Karnool Sir, district. Sir, Karnool is Dilip sir, Karnool మన బ్యాచ్ అన్నా? యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే యాక్చువల్లీ 6th బ్యాచ్ లో వచ్చినాయేమో నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం. సో ఈ డిస్ట్రిక్ట్స్ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు మేడం. ఓకే. కొత్తగా జాయిన్ అవుతున్నారు. సో నో ప్రాబ్లం అండి. ఇక్కడ కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే తీసుకుంటుందా? సో మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే తీసుకుంటుందా అక్కడ? యాక్చువల్లీ టైప్ చేయమని అడుగుతున్నారు సార్. బట్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అది చూస్ చేసుకోమని అడుగుతుంది సార్. ఓకే. సో ఒకసారి మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీక్ వెళ్ళిన తర్వాత ఏం ప్రాసెస్ జరగట్లేదా? అంటే కింద ఉన్న ఒక ఆప్షన్ ఉంది సార్, అది కాలేజ్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మ్యాండేటరీ పైన ఎంటర్ కాలేజ్ నేమ్ అని ఉంది సార్, అక్కడ మాత్రం ఖచ్చితంగా కాలేజ్ నేమ్ రిజిస్ట్రేషన్ అయ్యిందేనే అని చూపిస్తుంది సార్. ఓకే. సో నేను ఒకసారి చెక్ చేస్తాను అది కూడా. సో దే ఆర్ సేయింగ్ చీమకుర్తి కూడా లేదు అంటున్నారు. సో ఈ రెండు కాలేజీలు కూడా నిన్న వచ్చినాయి మేడం కొత్తగా. ఓకే. సో వాళ్ళు టైప్ చేసి ఎంటర్ అవ్వచ్చేమో, ఒకసారి చెక్ చేయండి సార్. ఓకే మేడం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎగ్జామ్ రఫ్ నోట్స్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ సో ఉప్పో నుంచి రెస్పాండ్ అయ్యారు కదా సార్? డౌట్ అడిగారు కదా? yes sir. ఓకే. సో మీకు పైన ఆప్షన్ ఏంటి అంటే, సో ఏవైతే కాలేజ్ యాడ్ ఉన్నాయో, అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ చేసిన తర్వాత ఏవైతే కాలేజ్ యాడ్ ఉన్నాయో అవి యాడ్ ఉంటే ఒకవేళ కింద రాయమన్నారండి. ఒకవేళ యాడింగ్ లిస్ట్ లో లేకపోతే కింద ఎంటర్ చేయమన్నారు, తీసుకుంటుంది, నో ప్రాబ్లం. ఓకే. అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఇప్పుడు కొత్తగా కాలేజీలు వచ్చినాయి కదా, నాకు తెలిసి నిన్న మొన్న 3 కాలేజ్ వచ్చినాయండి. సో అవి రిజిస్టర్ అవ్వకపోయినా సరే మీరు కింద టైప్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. దిస్ ఇస్ రిక్వైర్డ్ క్వశ్చన్ అని వస్తుంది సార్, అందుకోసం. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ పైన మీకు మెనూ బార్ లో అడిగింది ఏంటి అంటే, సో ఇఫ్ యువర్ కాలేజ్ నేమ్ విల్ ఎంటర్, నో ప్రాబ్లం, అదర్వైజ్ ప్లీజ్ టైప్ హియర్ అంటుంది కదా. yes sir. ఓకే. సో అక్కడ ఎంటర్ చేయండి మీకు. yes sir, I have entered sir already. Okay. So shall I go for next? Yes. బట్ నెక్స్ట్ నొక్కుతా అంటే దిస్ ఇస్ రిక్వైర్డ్ క్వశ్చన్ అని అక్కడితో మళ్ళీ అక్కడికే వస్తుంది సార్. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుందా? నెక్స్ట్ కి రావట్లేదు సార్, అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళట్లేదు. ఓకే. కానీ ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు కదండి, ఇఫ్ యు కాలేజ్ ఇస్ నాట్ ఇన్ ద అబోవ్ లిస్ట్ ప్లీజ్ ఎంటర్ హియర్. అవును సార్, అదే నేను కూడా చూస్తున్నాను సార్ ఆల్రెడీ. ఓకే. Sir, Jonathan from Chimakurti, he is asking you to unmute. జనార్దన్ మేడం, ఒక్క నిమిషం. సో జనార్దన్. Sir, actually, sir, good morning. Sir, I am Spock here from Government Junior College, Chimakurti, Prakasam district. Yes sir, చెప్పండి సార్. Sir, already one of sirs asking you, sir. Okay. మాకు అదే సార్ కాలేజ్ నేమ్ కొట్టినా కూడా లోపలికి వెళ్ళట్లేదు సార్, ఓపెన్ కావట్లేదు. ఓకే. సో చేమకుర్తి అండ్ నేను ఇందాక చెప్పారు కదా, సో సంథింగ్ చేమకుర్తి అండ్ ఇవన్నీ కూడా యాక్చువల్ గా నిన్న వచ్చిన కాలేజీలు అండి మాకు లిస్ట్. మరి ఎట్లా సార్, మరి మేము ఓపెన్ కావటం ఎట్లా, మేము ఎగ్జామినేషన్ పార్టిసిపేట్ చేయటం?
ఓకే, నేను మీకు ఇప్పుడే ఆన్సర్ ఇస్తానండి. నాకు ఒక సరే మినిట్ టైం ఇవ్వండి, నేను ఇప్పుడే ఆన్సర్ ఇస్తాను. ఓకే సార్, ఓకే సార్. ఓకే అండి. Okay, apart from those two colleges, is everyone writing మీకు ఓపెన్ అయిందా exam? పేపర్? మీకు లింక్ ఓపెన్ అయిందా? ఇలా ఫామ్ లాగా ఇచ్చాను సార్. పెట్టియ్య. నాకు తెలియలేదు. నేను చెప్తాగా. ఇదే డేట్ ఆఫ్ బర్త్ కదా, పూజిత కొట్టావు కదా, దాసరి కొట్టావు కదా, డేట్ ఆఫ్ బర్త్ కదా, చూడు. Sandhya, are you writing exam? I gave you a request to unmute. Is there any problem to write exam? Sandhya, GJC, Podalakur. So those who are asking link again. I already sent you link. Hope everyone is writing exam. ఎవరైతే ఎగ్జామ్ స్టార్ట్ చేయలేదో ఒకసారి చాట్ బాక్స్ లో లింక్ ఉంది చూడండి, క్లిక్ చేసి ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. Open chat box. There is a link for assessment. Click on it and start writing exam. Yeah, we are finding solution for those colleges. ఏ కాలేజెస్ నేమ్స్ అయితే లిస్ట్లో లేవో సో వాటి గురించి సార్ కనుక్కొని చెప్తారు. మీరు ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి మీ కాలేజ్ నేమ్ లేకపోతే. సో నెక్స్ట్ కొట్టినా సరే ఒకవేళ ఎగ్జామ్లోకి ఎంటర్ అవ్వట్లేదు అంటే వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, సార్ విల్ రెస్పాండ్. లింక్ ఈస్ దేర్ ఆల్రెడీ. Yeah, I sent you again. Okay, Government College, Muramanda, not in their list. Okay, try to enter that college name. సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేకపోతే కింద ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి, అవ్వకపోతే సార్ విల్ గివ్ యూ. సో ఇప్పుడు నాకు ఎవరైతే కాలేజ్ నేమ్స్ చెప్పారో లేవని చెప్పాను ఒకసారి నాకు చాట్ బాక్స్లో ఎంటర్ చేస్తారా? సో గవర్నమెంట్ కాలేజ్, ఇది కూడా కొత్త కాలేజే. ఓకే, చీమకుర్తి సార్. చీమకుర్తి విచ్ కాలేజ్? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ చీమకుర్తి. ఓకే ఓకే, జీజేసీ చీమకుర్తి. నెక్స్ట్, సో ఇందాక ఓపో 2990 అడిగారు కదా నన్ను, ఏ కాలేజ్ అండి అది? సో జీజేసీ త్రిపురాంతకం. ఓకే, సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒంగోలు, జీజేసీ. సో మీ డ్రాప్ డౌన్ లో సో కాలేజ్ నేమ్స్ ఉన్నాయి కదా, వాటిలో నేమ్స్ ఇవ్వండి ఇవి. ఓకే,
సో త్రిపురాంతకం ఒకటి, జీజేసి చీమకుర్తి ఒకటి. పొదలకూర్. సో పొదలకూరు అంటే ఐ థింక్ నెల్లూరు. జీజేసి అది నిన్నే వచ్చింది కాలేజ్ నాకు. సో పొదలకూరు. త్రిపురాంతకం. ఇంకోటి ఏంది చెప్పారండి, ఎం మీద ఒక టైప్ చేశారు, మురుమండ ఏదో చెప్పారు. ఎస్ సార్, మురమండ. సో మురమండ అంటే ఏ డిస్టిక్ వస్తుంది? సో జీజేసి ఒంగోలు కూడా లేదట. ఈస్ట్ గోదావరి సార్ మురమండ. ఓకే. సో నో ప్రాబ్లం అండి, దానికి సొల్యూషన్ నేను చెప్తాను, డోంట్ వరీ. Okay, VNK Government Junior College, they completed. Sanju. Okay, fine. Yeah. I again sent link. Piduguralla. ఓకే, జీజేసి పిడుగురాల కూడా కొత్తదే మేడం. Okay. ప్లీజ్ సెండ్ గూగుల్ ఫామ్ లింక్. సో ఆల్రెడీ మేడం పెట్టారు కదండి గూగుల్ ఫామ్ లింక్. జీజేసి కావూరు. సో కావూరు ఉంటుంది డ్రాప్ డౌన్ లో, కాలేజ్ నేమ్ ఉందండి కావూరు. Okay. From Vinukonda GJC, they completed exam. K. Ramana. Okay, fine. Okay. Divya. Completed exam. Yeah, okay, fine. Yeah, we will find all your responses. మీరు submit click చేసి ఉంటే మీ responses మాకు వచ్చేస్తాయి. We will find your names. GJC Ongole, sir. జీజేసి కావూరు ఉంది. So they are saying GJC Ongole is not available. ఓకే, నో ప్రాబ్లం మేడం, అది కొత్తదిలేండి. Okay. సో ఎగ్జామ్ రాయకుండా ఖాళీగా అయితే ఎవరు కూర్చోవద్దు. మీకు ఎగ్జామ్ ఎలా రాయాలో లింక్ ఎక్కడుందో తెలియకపోతే కాల్ సమ్వన్. అక్కడ మనకి స్పాక్ అని ఎవరైనా ఉంటారు. సో ఫ్యాకల్టీని పిలిచి ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలో అడగండి. Sir, about marks they are asking. They completed their exam, they want their marks. You will get your marks. We will inform you. ఎస్ మేడం. చాట్ బాక్స్ లో లింక్ ఉంది చూడండి. ఎవరైతే ఎగ్జామ్ స్టార్ట్ చేయలేదో చాట్ బాక్స్ లో గూగుల్ ఫామ్ లింక్ ఉంది. అది క్లిక్ చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి.
సార్ అన్మ్యూట్ జీజేసి అద్దంకి. ఎస్ మేడం, బట్ ఇందాక నాకు కొత్త కాలేజ్ నేమ్స్ ఇచ్చారు కదండి ఫీడ్బ్యాక్ ఫామ్ లో, ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పని. సో ఎవరైతే కొత్తగా కాలేజెస్ నేమ్స్ ఉన్నాయో ఇప్పుడు ఒకసారి నేను లింక్ పెట్టాను కదా, సో మీకు స్టార్టింగ్ లో ఏదైతే లింక్ పెట్టానో ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో మ్యాండేటరీ ఫీల్డ్ ఏదైతే ఉందో కాలేజ్ నేమ్, ఆ మ్యాండేటరీ ఫీల్డ్ తీసేసానండి. ఓకేనా? సో ఇప్పుడు ఏ కాలేజ్ నుంచి అటెండ్ అయినా కూడా సింపుల్ గా మీరు కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. మేడం చెప్పండి. ఓకే, నేను ఇప్పుడు లింక్ పెట్టాను చూడండి, చాట్ బాక్స్ లో లింక్ పెట్టాను. మీ కాలేజ్ నేమ్ లేకపోతే టైప్ చేయండి, ఇప్పుడు క్లిక్ అవుతుంది అది. సో ఎవరైతే జీజేసి ఒంగోలు అండ్ మురుమండ ఈస్ట్ గోదావరి, త్రిపురాంతకం, పొదలకూర్, సో వీళ్ళ పిడుగురాల, ఇవన్నీ కూడా మీరు టైప్ చేయండి అండి, కాలేజ్ నేమ్ టైప్ చేయండి, మీకు నెక్స్ట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో మ్యాండేటరీ ఫీల్డ్ తీసేసాను. పొదలకూరు యా, ఏ కాలేజ్ నేమ్ అయినా అండి. సో కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో మీకు కాలేజ్ నేమ్ మ్యాండేటరీ ఇందాక అడిగింది కదా, సో మ్యాండేటరీ ఫీల్డ్ తీసేసాను. సో మీరు టైప్ కాలేజ్ యువర్ నేమ్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకుంటుందండి, నో ప్రాబ్లం. సో ఎవరైనా ఓపెన్ చేశారా కొత్తగా లింక్ రీఫ్రెష్ చేసి? సో అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి అండి. సో జీజేసి అద్దంకి. సో జీజేసి వొకేషనల్ కాలేజ్ అద్దంకి అన్మ్యూట్ చేశాను. సో ఇంకా ఎవరైతే ఎగ్జామ్ స్టార్ట్ చేయలేదో చాట్ బాక్స్ లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. See this from నాగలక్ష్మి సునీత ప్రభుకుమారి. ఏం చెప్పాలి మీకు, ప్లీజ్ టెల్ మీ మ్యామ్ అని చెప్పేసి పెట్టారు మెసేజ్. సో చూడండి, లింక్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను, అది క్లిక్ చేసి మీరు మార్క్స్ చెప్పాలా? ఓకే, మార్క్స్ మీకు తెలుస్తాయండి, వెయిట్ చేయండి, వెంటనే కావాలంటే ఎలా. సో ఎవరైతే ఎగ్జామ్ స్టార్ట్ చేయలేదో ఒకసారి చూడండి, చాట్ బాక్స్ లో గూగుల్ ఫామ్ లింక్ పెట్టాము, క్లిక్ చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. సో ఇందాక కొత్తగా యాడ్ అయిన కాలేజ్ నేమ్స్ యాక్సెప్ట్ చేసినాయండి గూగుల్ ఫామ్లో ఇప్పుడు. సో ఇంకెవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అట్లా కొత్తగా కాలేజ్ నేమ్ యాడ్ అయ్యి మనకు గూగుల్ ఫామ్లో సపోర్ట్ చేయకపోతే చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ థింక్ ఇప్పుడు అందరికీ కూడా తీసుకుంటుంది గూగుల్ ఫామ్, ఎందుకనంటే మ్యాండేటరీ ఫీల్డ్ తీసాం. So why you are raising hands, Pramila and Seshagiri? సార్ ఒకసారి శేషగిరిని ప్రమీలాని అన్మ్యూట్ చేయండి సార్. ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు కంప్లీటెడ్ అని పెట్టండి. ఎగ్జామ్ కంప్లీట్ అయితే, ఎగ్జామ్ ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళకి లింక్ ఉంది. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం శేషగిరి వాళ్ళకి. డేట్ ఆఫ్ బర్త్ యాడ్ అవ్వట్లేదా అజయ్? సార్ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ అవ్వట్లేదట చూడండి అజయ్కి. సో డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుందండి, యాడ్ అవ్వకపోవడానికి ఏముంటుంది చెప్పండి అక్కడ. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో
అక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లేదు అంటే డేట్ అంటే క్యాలెండర్ ఉంటుందేమో మేబీ. సో సెలెక్ట్ చేసుకోండి డేట్లు ఏవి ఉంటాయో. సో ఏ డేట్, ఏ మంత్, ఏ ఇయర్. బ్యాచ్ నెంబర్ 6. సో ఏ డిస్టిక్ నుంచి మీరు లాగిన్ అయినా కూడా బ్యాచ్ నెంబర్ మారదు. ఓకేనా? సో సేమ్ బ్యాచ్ 6th. కాలేజ్ రామగిరి కాలేజ్ నేమ్ చూపించకపోతే ఆ ఆప్షన్ సార్ తీసేశారు, టైప్ చేయమని చెప్పారు కదా, జీజేసి రామగిరి. So is everyone who are there in this call completed exam? ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకుండా ఉన్నారా ఎగ్జామ్? చూడండి మీ రెస్పాన్సెస్ మాకు వచ్చేస్తే ఎవరెవరు అటెంప్ట్ చేశారో ఎగ్జామ్, ఫ్రమ్ విచ్ కాలేజ్. ఓకే, సో బొబ్బిలి completed, Piduguralla also completed, very good. Okay, Turumella exam over, Ashwini and Manoj. Okay, how many times we have to send link? It's already there in chat box. I again sent it. So last 15 minutes are there to end this session. So if you are asking me now to send the link, when will you write? See, GJC College TP Gudur completed exam. Exam complete chesara meeru? And Usharani, Yashoda, Rishita completed exam or not? Shala ledger ka kuchunaru without writing exam completed? Okay, fine. So అందరూ కంప్లీట్ చేశారా? రాణి, యశోద, రిషిత, అభినయ, మీ నలుగురు కంప్లీట్ చేశారా? సి అడ్డ తీగల ఇఫ్ లిస్ట్ లో లేకపోతే అక్కడ టైప్ చేసి ఎంటర్ అవ్వండి. సార్ మీరు ఒకసారి అప్డేటెడ్ లింక్ పెట్టండి, వీళ్ళు మళ్ళీ కాలేజ్ నేమ్ లేదు అని పెడుతున్నారు. ఓకే మేడం. ఒక మొబైల్ అయితే రెస్పాన్స్ సబ్మిట్ చేశాక మళ్ళీ క్లిక్ చేసి వేరే వాళ్ళ రెస్పాన్స్ సబ్మిట్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, చాలా టైం ఉంది కదా. బట్ డోంట్ షేర్ ఆన్సర్స్. పక్క పక్కనే కూర్చున్నారు కదా అని ఆన్సర్స్ షేర్ చేసుకోకండి. సో చూడండి, నేను మళ్ళీ ఒకసారి మీకు లింక్ పెట్టాను, ఎగ్జామినేషన్ లింక్. సో కాలేజ్ నేమ్ లేదు అని ఎవరైతే అంటున్నారో ఒకసారి రీఫ్రెష్ చేయండి లింక్ ని. సో ఆప్షన్ తీసేశారట సార్. సో యూ క్యాన్ టైప్ యువర్ కాలేజ్ నేమ్ అండ్ యూ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద ఎగ్జామ్. See, ఒకళ్ళు ఎగ్జామ్ రాసేసాము అంటే just give that device to another person. They will also get chance to write exam, right?
సో ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఎగ్జామ్ అందరూ కంప్లీట్ చేసినట్టేనా? ఎవరికి ఏ డౌట్స్ లేవా? సో ఎవరైనా స్టార్ట్ చేయలేదా ఇంకా ఎగ్జామ్? సో జీజేసి టీపీ గూడూరు. సో ఆ నేమ్ ఎంటర్ చేయండి అని అందులో ప్రాబ్లం ఏం లేదు, కాలేజ్ నేమ్ తీసుకుంటుంది. లింకా ఇంకొకటి. సో చూడండి, లింక్ షేర్ చేశాను. మనోహర్ గారు సిహెచ్. Okay, so Ongole Government Junior College, they sent privately. Rohan. Okay, Rohan, you completed your exam. Okay, fine. Okay. Praveen Kumar, Akhilesh Nani, have you completed? Bittu, have you completed your exam? Raju, Bittu, exam complete చేస్తారా? ఇంకా లింక్ కావాలా మీకు? చూడండి, లింక్ మళ్ళీ పెట్టాము. సార్ ఇప్పటి వరకు ఎన్ని రెస్పాన్సెస్ వచ్చాయి? నేను ఇంకా చెక్ చేయలేదు మేడం, చూస్తానండి. ఓకే సార్. సో క్యాస్ట్ ఆప్షన్ ఇవ్వట్లేదా పిడుగురాళ్ళ? సార్ సెకండ్ టైం అయితే అది ఆప్షన్ చూపించదా సేమ్ డివైస్ లో? ఒకసారి రీఫ్రెష్ చేయండి. పేజ్ రీఫ్రెష్ చేయండి ఒకసారి. Again, Guduru guys are asking link. Yeah, yo, Santosh, okay. Premlata,
It seems you are outside. మీ కాలేజ్ నేమ్ కనపడపోయినా పర్లేదు, ఎంటర్ చేసి అవ్వండి. Shashidhar completed. Okay. సో ఇంకా ఎవరైనా జాయిన్ అయితే అంటే ఇంకా ఎగ్జామ్ అంటే అటెండ్ అవ్వకుండా ఇంకా ఎవరైనా రాయాలి అనుకున్నా కూడా నేను ఆ లింక్ అనేది గ్రూప్లో షేర్ చేస్తానండి. సో కన్సర్న్ ప్రిన్సిపల్స్ అండ్ స్పాక్స్ ఉన్నారు కదా, సో ఆ గ్రూప్లో నేను షేర్ చేస్తాను లింక్. సో ఇంకెవరైనా ఏ కాలేజ్ రిలేటెడ్ అయినా స్టూడెంట్స్ అటెండ్ అవ్వకపోతే ఎగ్జామ్ రాయకపోతే రాయండి. ఓకేనా, నో ప్రాబ్లం. సో స్పాక్ పర్సన్స్ ఇనిషియేటివ్ తీసుకోండి. సో ఏ కాలేజ్ నుంచి అయితే మనకి స్టూడెంట్స్ రాలేదు, ఇంకా అటెండ్ అవ్వలేదు, ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఎగ్జామినేషన్ లింక్ నేను గ్రూప్లో సెండ్ చేస్తాను. సో స్టూడెంట్స్ చేత రాయించాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. Sir, do they have exam in second session too? ఎస్ మేడం. Okay. సో ఇప్పటిదాకా ఎవరైతే కంప్లీట్ అయిపోయినాయో, సో కంప్లీట్ అయిపోయిన వాళ్ళు చాట్ బాక్స్లో ఎంటర్ చేశారు కదా ఆల్రెడీ. సో ఇంకెవరైనా పెండింగ్ ఉన్నా కూడా సో నేను లింక్ అనేది మీ గ్రూప్లో షేర్ చేస్తాను, అప్పుడు రాయించండి ఎగ్జామ్. సో ఎందుకనంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ కూడా ఉంది కదా ఒక 10 minutesలో. సో అందుకని ఎవరైతే ఇప్పటిదాకా రాశారో ఎగ్జాము సో వాళ్ళ వరకు ఓకే. సో ఎవరైనా పెండింగ్ ఉంటే కనుక నేను లింక్ అనేది గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, అప్పుడు అటెండ్ అవుతారు కానీ ఎగ్జామ్కి. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఎలా ఉంది ఎగ్జామ్? సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్సే అందులో ఉంటాయి. ఓకే, ఎక్సలెంటా? ఓకే, ఫైన్. సో అన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి రిగార్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో మీరు టాపిక్స్ కనుక పర్ఫెక్ట్గా వింటే డైలీ జాయిన్ అయ్యి, ఇట్స్ నాట్ అ బిగ్ టాస్క్ ఫర్ యూ టు కంప్లీట్ ద ఎగ్జామ్. ఓకే, ఫైన్. యా, ఆల్ ఆర్ జనరల్ క్వశ్చన్స్. యా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటేనే మ్యాక్సిమం జనరల్గానే ఉంటాయి క్వశ్చన్స్ రిగార్డింగ్ ద టాపిక్స్ విచ్ వీ డిస్కస్డ్ టిల్ నౌ. Okay, fine. We will meet in next class. Hope you all wrote exam well. So we will send you marks soon. సో ఎగ్జామ్ ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో కంప్లీట్ చేశారో, సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన లీవ్ అయిపోండి. సో ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన లీవ్ అయిపోతే సో నెక్స్ట్ బ్యాచ్కి అటెండ్ అవ్వాలి కదా. సో కంప్లీట్ అయిపోయిన లీవ్ అయిపోండి. సో ఇంకెవరైనా పెండింగ్ ఉంటే నేను గ్రూప్లో షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. ఎగ్జామినేషన్ లింక్ ఇంకా టైం ఉంది, సో నేను గ్రూప్లో షేర్ చేస్తాను, అప్పుడు అటెండ్ అవుతారు కానీ. సో ఎవరైతే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు లీవ్ అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఉంది కదా 5 minutesలో. సో లీవ్ అయిపోతే నాకు తెలుస్తుంది సో ఎవరెవరు కంప్లీట్ అయిందో లేదా అని చెప్పని. ఎవరికైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు లీవ్ అయిపోవచ్చు.
సో 112 మెంబర్స్ ఉన్నారు ఇంకా. Sir, it seems they don't know how to leave from the meeting. ఉంటుంది మేడం, వాళ్ళకి కూడా సెపరేట్ గా ఎండ్ మీటింగ్ ఉంటుంది. యా, అదే స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మీకు లీవ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరికైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు లీవ్ అయిపోండి. ఇంకా 90 మెంబర్స్ ఉన్నారు స్టిల్. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది కదా, వీక్లీ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ కూడా ఉంది నెక్స్ట్ బ్యాచ్. ఇక్కడ మీరు లీవ్ అయిపోతే అక్కడ యాడ్ అయిపోవచ్చు వెంటనే. I think we have to end the session, I think. Yes, madam. మనం సెషన్ ఎండ్ చేస్తేనే వీళ్ళు వెళ్ళి నెక్స్ట్ క్లాస్ లో జాయిన్ అవుతారు. సో ఎండ్ చేస్తే అంటే ఎండ్ చేయొచ్చు మేడం, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారేమో అని చెప్పని రాస్తూ ఉంటారు కదా. ఓకే, సో వాళ్ళకి గూగుల్ ఫామ్ క్లోజ్ అయిపోతుందా? అంతే కదా మేడం, మొత్తం గూగుల్ ఫామ్ ఏం అది క్లోజ్ అవ్వదులే కానీ. ఓకే, వాళ్ళు సబ్మిట్ చేస్తే అది మనకి రెస్పాన్స్ వచ్చేస్తుంది కదా. అవును మేడం, బట్ ఏంటంటే మనకు ఒక ఐడెంటిటీ వస్తుందని చెప్పాను అంతే. ఓకే ఓకే ఫైన్. సో ఐ థింక్ అందరూ కూడా ఎగ్జామ్ రాసినట్టు అయితే. Okay guys, I'm leaving. See you in next class. Those who didn't write exam, write with the help of your faculty in group, okay? Okay sir, I'm leaving then. Okay madam, thank you. Thank you. ఓకే స్టూడెంట్స్, నేను కూడా సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఎందుకంటే నెక్స్ట్ ఇంగ్లీష్ క్లాస్ ఉంది కాబట్టి. సో ఈ బ్యాచ్ లో అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫస్ట్ సెషన్ లో ఎవరైనా పెండింగ్ ఉంటే ఎగ్జామ్స్, నేను లింక్ కన్సర్న్ ప్రిన్సిపల్ అండ్ స్పార్క్ గ్రూప్స్ లో షేర్ చేస్తాను. సో ఏ కాలేజ్ రిలేటెడ్ అయితే మీరు పెండింగ్ ఉన్నారో, సో కన్సర్న్ స్పార్క్, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. సో లింక్ అనేది మీ దగ్గరికి వస్తుంది కాబట్టి. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో నాకు ఆల్రెడీ రెస్పాన్స్ వస్తాయి, దాని గురించి వరీ అవసరం లేదు. యా, ఫీడ్బ్యాక్ అనేది కూడా మీకు స్పాక్ అందజేస్తారండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? సో రైట్ టు ఎగ్జామ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ నెక్స్ట్ బ్యాచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మీకు లింక్ నేను షేర్ చేస్తాను గ్రూప్లో, ఓకేనా? సో దాని గురించి వరీ అవసరం లేదు. సో ఎవరైనా పెండింగ్ ఉన్నా కూడా మీరు గ్రూప్ నుంచి స్పార్క్ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వెళ్తుంది లింక్ అనేది. సో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్కి, నో ప్రాబ్లం. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.